దాదాపు 2 దశాబ్దాల తర్వాత భారత సాయుధ బలగాల థియేటర్ కమాండ్స్ ఏర్పాటు త్వరలో సాకారం కానుంది. ఈ నెలాఖరులో జరిగే కార్గిల్ విజయ్ దివస్ తర్వాత దానికి సంబంధించిన తుది ప్రణాళిక ప్రభుత్వానికి చేరనుంది. భవిష్యత్తులో జరిగే యుద్ధాలను భారత్ ఎదుర్కొనే విధానాన్ని ఈ కొత్త సైనిక వ్యవస్థ సమూలంగా మార్చేయనుంది. ప్రస్తుతం సైన్యం, నౌకాదళం, వాయుసేనలు విడివిడిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. యుద్ధం లేదా విపత్కర పరిస్థితుల సమయాల్లో మాత్రమే సమన్వయంతో పనిచేస్తాయి. కానీ థియేటరైజేషన్ ఈ విధానాన్ని పూర్తిగా మార్చేయనుంది. కొత్త సైనిక వ్యవస్థ ప్రకారం త్రివిధ దళాలైన సైన్యం, నౌకాదళం, వాయుసేనలు ఒకే కమాండ్ కిందకు వస్తాయి. దానికి ఒకే అధికారి నేతృత్వం వహిస్తారు. అయితే 3 కమాండ్లను ఏర్పాటు చేయనున్నారు. ఉత్తరాన చైనా సరిహద్దుల కోసం ఒకటి, పశ్చిమాన పాకిస్తాన్ కోసం మరొకటి, తీర ప్రాంత రక్షణ కోసం మారిటైమ్ కమాండ్ ఇంకొకటి ఏర్పడనున్నాయి. వాటికి 4 స్టార్ అధికారులు నేతృత్వం వహిస్తారు. వారు త్రివిధ దళాధిపతులతో సమానమైన హోదా కలిగి ఉంటారు. మాజీ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం ముగిసిన తర్వాత సీడీఎస్ గా బాధ్యతలు చేపట్టిన జనరల్ ఎన్ఎస్ రాజసుబ్రమణి థియేటర్ కమాండ్ ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రధాని మోదీ విజన్ మేరకు జాయింట్నెస్, ఆత్మనిర్భరత, ఇన్నోవేషన్ లక్ష్యంగా సైనిక దళాలను ఆధునీకరణకు ప్రాధాన్యమిస్తున్నారు. అయితే 3 భిన్నమైన ఆపరేషన్లు, వేర్వేరు పదోన్నతి వ్యవస్థలు కలిగిన త్రివిధ దళాలను ఒకే కమాండ్ కిందకు తీసుకురావడం అంత సులభం కాదు. వనరుల పంపిణీ, బడ్జెట్ కేటాయింపులు, ముఖ్యంగా కమాండ్ అథారిటీ ఎవరి చేతిలో ఉండాలి అనే కీలక అంశాలపై తర్జన భర్జన జరిగింది. దళాలను సిద్ధం చేసే బాధ్యత సర్వీస్ చీఫ్ల వద్ద ఉంచాలా, లేక యుద్ధ సమయంలో ఆ బాధ్యత థియేటర్ కమాండర్లకు ఇవ్వాలా అనే సందిగ్ధతకు దాదాపు పరిష్కారం లభించినట్లు తెలుస్తోంది. ఈ భారీ సైనిక సంస్కరణలకు ప్రభుత్వ ఆమోదం అత్యంత కీలకం కానుంది. సీడీఎస్ ఈ ప్రతిపాదనను సమర్పించిన తర్వాత రక్షణ శాఖతో పాటు ప్రధాని నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. స్వాతంత్ర్యం తర్వాత సైన్యంలో జరుగుతున్న అత్యంత కీలకమైన పునర్వ్యవస్థీకరణ ఇదే కానుంది. సీసీఎస్ ఆమోదం లభిస్తే ఇంటిగ్రేటెడ్ కమాండ్స్ కలిగిన అమెరికా, చైనాల సరసన భారత్ చేరనుంది. అయితే క్షేత్రస్థాయిలో ఇది పూర్తిగా అమలు కావడానికి కొన్నేళ్ల సమయం పడుతుంది. ఆధునిక యుద్ధ తంత్రంలో భూ, జల, వాయు, సైబర్ మార్గాల మధ్య ఎలాంటి సరిహద్దులు ఉండటం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఏకీకృత దళాలతోనే ధీటుగా ఎదుర్కోగలమనే అభిప్రాయముంది.